అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెసెంట్ వచ్చేసి మనం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ అనంతపురంలో అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఫోన్స్ పోగొట్టుకున్న వారికి అయితే ఇక్కడ రికవరీ అయితే చేస్తున్నారు. వాళ్ళు బాక్స్ లేదంటే బిల్ ఏదైనా సపోజ్ చాట్ బాట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి చోరీ అయిన వాళ్ళ మొబైల్స్ అన్ని కూడా ఇక్కడ రికవరీ అయితే చేస్తున్నారు. ఇక్కడ పిలిచి వాళ్ళకైతే అందజేస్తున్నారు. అంతా కూడా కొంతమందికి అయితే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అందరికీ టోకన్స్ అన్ని కూడా ఇస్తున్నారు. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మొబైల్ ఫోన్ రికవరీలో 11,000 మైలురాయి దాటిన మన అనంతపురం జిల్లా పోలీసుల వారు. జిల్లా ఎస్పీ శ్రీ పి జగదీష్ గారు శుక్రవారం రోజున 28 ఫిబ్రవరి రోజున 2.9 కోట్ల విలువ చేసే 1183 సెల్ ఫోన్లను బాధితులకైతే అందజేశారు. ప్రజల ఫోన్ చోరీ గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా కూడా రికవరీలో ఎలాంటి రాజీ పడలేదు మన పోలీసు వారు. 26/6/2020 తేదీన జిల్లా పోలీసు శాఖ చాట్బాట్ సేవలు ప్రారంభించి చోరీకి గురై లేదా మిస్ అయిన మొబైల్ ఫోన్లను జాడ కనుక్కొని రికవరీ చేసి ప్రజలకు అందజేయడం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు రికవరీ చేసి అందజేసిన 11,378 ఫోన్లలో మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వాసులకు 7,512 ఫోన్లు అయితే ఇచ్చారు. మిగతా 19 జిల్లా బాధితులకు అందజేసిన ఫోన్లు 2,692. రికవరీ చేసి అందజేసిన మొబైల్ ఫోన్ల ధర స్టార్టింగ్ 499 రూపాయల నుండి 1,41,000 వరకు ఉన్నాయి. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయవద్దని ఎస్పీ గారు అయితే సూచించారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్స్ ఉంటేనే కొనండి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రదేశాల్లో మోసపు మాటలతో నమ్మబలికే వారి పట్ల ఇబ్బంది పడుకోకుండా జాగ్రత్తలు వహించాలని ఎస్పీ గారు అయితే సూచించారు. అపరిచితుల నుంచి ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు, అటు కొన్న వ్యక్తి ఇద్దరు కూడా నష్టపోతారని గుర్తుంచుకోండి. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసిన జిల్లా పోలీసులు చాట్బాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేయాలని చూస్తున్నారు మన అనంతపురం పోలీసు వారు. ఫోన్ చోరీకి గురై మిస్ అయిన చాట్బాట్ తో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఐ ద్వారా నమోదు చేసుకోవాలి. సిఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవచ్చో చాట్బాట్ లో సూచనలు కూడా చేశాం. వెంటనే సిమ్ ఐఎంఈ నంబర్లను బ్లాక్ చేస్తారు. దీనివల్ల సదరు మొబైల్ ఫోన్ లో ఉన్న విలువైన సమాచారం దుర్వినియోగం కాకుండా వీలుంటుంది. ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లు జవాబుదారీగా అందజేసే కృషి చేసిన జిల్లా పోలీస్ సైబర్ విభాగంకు సిఐ షేక్ జాకీర్ మరియు సిబ్బందికి ప్రత్యేకంగా అభినందించిన మన జిల్లా ఎస్పీ గారు. బిల్లు లేకుండా సెల్ ఫోన్ అమ్ముతామంటూ నమ్మబలిగే వ్యక్తులు మరియు సెల్ ఫోన్ దుకాణాలు, బస్టాండ్, రైల్వే తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లేదా డైల్ 100 కు సమాచారం చేయాలని విజ్ఞప్తి అయితే చేశారు. దాదాపు 1,180 మొబైల్ ఫోన్స్ని మనము చాట్బాట్ ద్వారా రికవర్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసినట్టు 2021 జిల్లా పోలీస్ తరఫు నుంచి ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ సో ఈరోజు రికవరీ 11,000 రీచ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు మనం 1,180 మొబైల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వర్త్ ఆల్మోస్ట్ 2.9 crores. దీంట్లో మన జిల్లాకి సంబంధించి, మన స్టేట్కి సంబంధించి, వేరే జిల్లాలకి సంబంధించి, వేరే స్టేట్కి సంబంధించి కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి. 500 నుంచి 50,000 లక్ష దాకా కూడా కొన్ని ఫోన్స్ మనం రికవర్ చేయడం జరుగుతుంది. సో ఎవరు ఫోన్స్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, సో వాళ్ళు మనకు పోలీస్ తరఫు నుంచి ఉన్నటువంటి చాట్బాట్ నెంబర్ ద్వారా మీరు రీచ్ అవుట్ అవ్వగలిగితే ఆ ఫోన్ని మేము తొందరగా రిలీజ్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ ఎవరు కొంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు అది ఒరిజినల్లా కాదా, ఏదైనా చోరీకి పాల్పడిందా, ఒరిజినల్ వాళ్ళ కాదా అనేది వెరిఫై చేసుకొని కొనుక్కోండి. మీ సెల్ ఫోన్లు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన బాగుంది. ఫోన్ ఫైల్ బాగా అర్జెంటుగా బాగా పట్టుకొని ఇచ్చేసి అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నారు. నాది పోయి 5 నెలలు అవుతా ఉంది. అప్పుడే కంప్లీట్ ఇచ్చినాము. నిన్న చేసినారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు చేసినారు. రేపు 2 గంటలకు వచ్చేది తీసుకొని అని చెప్పినారు. బాగా చేసినారు. డిపార్ట్మెంట్ బాగుంది. ఈ క్రింద కనబడిన లింక్స్ ఓపెన్ చేసి సమాచారం పొందుపరచండి. ఆ కింద పక్కన మీకు ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటాయండి. అక్కడ వెళ్ళి మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా, ఫోన్స్ పోగొట్టుకున్న వారు తిరిగి పొందినందుకు చాలా వాళ్ళు అయితే చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా ఫోన్స్ కొనాలనుకున్నా
లేదంటే ఫోన్స్ అమ్మినా కూడా మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలనుకుంటే, మీరు అమ్మేవారు అయితే మీరు ఖచ్చితంగా మీకు ఉన్నప్పుడు బిల్లు బాక్స్ ఉంటే అది ఖచ్చితంగా ఇవ్వండి. మొబైల్ చిక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనంతపురం పోలీస్. లేదా మీరు కొనాలనుకున్న వారు అయితే కూడా ఖచ్చితంగా బిల్ అండ్ బాక్స్ ఉంటేనే కొనండి. ఎక్కడ కానీ మనకి తక్కువ. చెప్పండి పెద్ద ఇక్కడ నాకు పోలీసు వారు సహకరించి నా చెల్లును దయచేసి ఇచ్చినందుకు ఇది పోయి ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అంటే మీరు పోలీసు వారు సహకరించి మాకు అందజేసినందుకు పోలీసు వారు సంతోషపడుతున్నారు. అప్పటికి ఇంకా ఆన్ చేయలేదన్నారు. మళ్ళీ మొన్న రీసెంట్ గా వచ్చింటే 10 days బ్యాక్ వచ్చాను. మొబైల్ అయితే ఆన్ లో ఉందేమో 1 week లో దొరుకుతుంది అన్నారు. అలాగే ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి సార్ వాళ్ళకి. వస్తుందని చెప్పేసి మొబైల్స్ కొనొద్దండి, చాలా డేంజర్. ఒకవేళ ఇంకొకటి అండి దీంట్లో చెప్తున్నాను, ఒకవేళ మీరు అమ్మేటప్పుడు సెల్ మీ ఫోన్ ని 2 to 3 times రీసెట్ చేసి దాంట్లోకి ఏదన్నా చెత్త నింపి మళ్ళీ రీసెట్ అయితే చేయండి. అలాగా మన డేటా కూడా వాళ్ళు రికవర్ చేసే ఛాన్సెస్ అయితే చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నాను, ఇది ఒకటి నోట్ చేసుకోండి. మీరు సెల్ ఫోన్ అమ్మేటప్పుడు, ఇంకోసారి చెప్తున్నాను, మీరు సెల్ ఫోన్ అమ్మేటప్పుడు 2 to 3 times పైన మీరు రీసెట్ అయితే చేయండి. రీసెట్ చేసే ముందు ఫస్ట్ టైం రీసెట్ చేసిన తర్వాత మీరు ఏదైనా సరే ఇమేజెస్ ఏమైనా ఉంటాయి కదా, అది నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫొటోస్ ఏవోటి మనకి వీడియోస్ ఏమైనా సరే అవి ఇన్స్టాల్ దానిలోకి కాపీ చేయండి, మళ్ళీ రీసెట్ చేయండి. అట్లా 2 to 3 times రీసెట్ చేసిన తర్వాతనే మీ సెల్ అయితే సేవ్ చేయండి. మన అనంతపురం జిల్లా పోలీసు వారికి నేను స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నా, మన యూట్యూబ్ ఛానల్ తరఫున STM A to Z వాళ్ళకు. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అసలు దొరకవని ఆశలు వదిలేసుకున్న ప్రజలకైతే మొబైల్ ఫోన్స్ అందజేసి వాళ్ళ సంతోషానికి కారణం కాబట్టి. ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలిసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.